ఇది ఇప్పుడు 196 రూపాయలు చూపెడుతుంది కదా. ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తే చూడండి ఎంత వస్తుందో. ఇప్పుడు చూడండి రేట్ ఎంత వచ్చిందో. హాఫ్ రేట్ వచ్చింది. ఇలా ఫస్ట్ బుకింగ్ పడ్డది. టైం వచ్చేసి 10 అవుతుంది. 9 o'clock లాగిన్ అయినా 1 hour తర్వాత పడ్డది. బేగంపేట్ టు లాల్గాడి మలక్పేట్ అంట. 945 వచ్చింది అమౌంట్ అయితే. ఇక పికప్ పాయింట్కి వెళ్తున్నాను. అక్కడ పోయి చూద్దాం ఏందో లోడ్. పికప్ కూడా దగ్గరనే ఉంది, 1/2 kilometer కూడా లేదు. అక్కడికి వెళ్ళి చూద్దాం లోడ్ ఏందో. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఆ ముందట ఉన్నదే పికప్ పాయింట్. ఇక మెటీరియల్ లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్ కంప్లీట్. ప్రస్తుతానికి మనము అలియాబాద్ క్రాస్ చేసినాము. ఇంకో 4 kilometers చూపిస్తున్నది. ఇది మన టాప్ స్పీడ్ అన్నట్టు. దీనికంటే ఇక ఇది లాస్ట్ స్పీడ్ అన్నట్టు మనది. దీనికంటే ఎక్కువ స్పీడ్ పోలేం బండి. మనం వచ్చేసినాము లాల్గాడి మలక్పేట్కి. ఇంకో 2 kilometers చూపెడుతుంది. ముందు నుంచి రైట్ తీసుకోవాలంట. జస్ట్ ఆ ముందట ఉంది కదా, ఆ రైట్ టర్న్ తీసుకుందాం. వాడి ట్రాఫిక్ ఎక్కడ తలగలే కదా, అందుకే జల్దీ వచ్చేసినాం అన్నారు. ఈ రైట్ హైవే కదా, చూసి క్రాస్ చేయాలి. ఇదే మన లొకేషన్. ఈ కంపెనీలో మనం డెలివరీ చేయాలన్నట్టు. ఓకే, కస్టమర్ ఆ గేట్ కాదంట, కంపెనీ ఇదే. కానీ ఈ గేట్ కాదు, ఆ పక్కన వేరే గేట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ తీసుకోరే ముందడికి పోయి అన్నాడు. ఈ లెఫ్ట్ అయితే తీసుకొని ముందట ఇంకో గేట్ ఉంటుందంట, సెకండ్ గేట్. ఈడున్నది ఇంకో గేటు. ఈ గేట్లు వేయాలనుకుంటా. అడిగి పిలిచి చూద్దాం. ఈ గేటు కూడా కాదంట, ముందట ఇంకొక గేట్ ఉందంట, అక్కడికి పోమంటున్నాడు. ముందట ఇంకో గేట్ ఉందంట.
ఈడ ఒక గేట్ ఉంది. ఈ గేట్ ఫైనల్ అనుకుంటా. ఇక ఈ గేట్లో డెలివరీ చేస్తుందాం. ఇది ఫైనల్ అనుకుంటా. ఓకే, ఈ ట్రిప్ ఈడికి క్లోజ్ అన్నట్టు. ఇది మన లోడు కంపెనీలో అయిపోయింది. ఇది ఈ కంపెనీలో అన్లోడ్ చేసినాం. మనము ఆడ నుంచి ఎంటీ వచ్చేసినాము. ఈడ తిరుమలగిరి కాడికి వచ్చిన తర్వాత ఒక బుకింగ్ వచ్చింది అమీర్పేట్కి. పికప్ లొకేషన్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉన్నది. ముందటి నుంచే పికప్, అమీర్పేట్లో డ్రాప్ అంట. మనము పికప్ లొకేషన్కి వచ్చేసినాము. ఆల్మోస్ట్ లెఫ్ట్ ఉందో రైట్ ఉందో కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఈడ నుంచే చూపెడుతుంది లొకేషన్. ఇది 3 కాటన్లో మన లోడ్ కంప్లీట్ అయిపోయింది. మనము వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఇంకో 1 మినిట్ చూపిస్తున్నది. ముందటనే ఉండాలి ఎక్కడో. రైట్ తీసుకున్నాము. లొకేషన్ అయిపోయింది. ఇడికి కస్టమర్కి కాల్ చేద్దాం. ఈ బిల్డింగ్లలో ఏదైనా ఉండవచ్చు. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఈ ట్రిప్ ఇడి క్లోజ్. ఇటు సైడ్ 3 బాక్సులు. ఓకే, ప్రస్తుతానికి మనం నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. అంబర్పేట్ కాడికి వచ్చినాము. యాక్చువల్లీ అమీర్పేట అనుకున్నా, అది అంబర్పేట్. అక్కడ నుంచి అయితే ఏం బుకింగ్లు వస్తలేవు. ఇక మళ్ళీ రిటర్న్ వేరే ఏరియా పోయి ఆగుదామని రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నట్టు. మనం ఈ ఫ్లైఓవర్ దిగినాము. ఇది ఇందిరా పార్క్. ఇందిరా పార్క్ పక్కన ధర్నా చౌక్ ఉంటుంది. ఇప్పుడు ధర్నా చౌక్ ముందటి నుంచి వెళ్తాం అన్నట్టు. ఎవరికైనా ప్రొటెస్ట్ వగైరా చేసేది ఉంటే ఇక్కడ చేస్తారన్నట్టు. వీళ్ళు రైతులది అనుకుంటా ధర్నా వాళ్ళది. ఇక్కడ సిఐటి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎందుకేమో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవాలు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో 2 ప్రొటెస్టులు నడుస్తున్నాయి. 2 దేనికేమో తెలియదు. ఒకటైతే రైతులది అనుకుంటా, ఇంకొకటి ఏందో తెలియదు. అంత ఐడియా లేదు. మీకేమైనా తెలిసి ఉంటే కమెంట్ చేయరు. అందులోకైనా ఎవరైనా చూస్తుంటే మీరు. అంబర్పేట్ టిప్ నుంచి అయితే మనము ఎంటీకి వచ్చేసినాము. ఇప్పుడు బుద్ధ భవన్ లైన్లో నిలబడ్డాము. అయితే ఇక్కడ నుంచి ఒక బుకింగ్ వచ్చింది. 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మాంకాళి టెంపుల్ నుంచి పికప్ చేసుకోవాలి, కోకాపేట వెళ్ళాలి, కోకాపేట నుంచి మళ్ళీ రాణిగంజ్ రావాలి, రాణిగంజ్ నుంచి మళ్ళీ గచ్చిబౌలికి వెళ్ళాలి. మనకు అమౌంట్ వచ్చేసి 2200 అనుకోండి, 4 రూపాయలు తక్కువ. ఆన్లైన్ పేమెంట్ 2200. పికప్ లొకేషన్కి వెళ్దాం. నడవండి చూద్దాం. మనం పికప్ పాయింట్కి అయితే చేరుకున్నాము. కార్నర్లో ఉన్నది కదా కార్ అవతల, అది పికప్ పాయింట్ అన్నట్టు. మెటీరియల్ లోడ్ చేసుకుందాం. మెటీరియల్ లోడ్ చేసుకున్నాను, కాకపోతే ఫోటో దించే టైం లేదు. ముందటే నేను నాకి దిస్తుంది మెటీరియల్ ఫోటో. రాణిగంజ్లో రాంగ్ లొకేషన్ పెట్టిండు. సన్న గల్లీ ఉన్నది, 2 వీలర్లు కూడా పోతలే. అందుకే బండి తీయాల్సి వచ్చింది. అందులో నుంచి జల్దీ 2 చిన్న ప్యాకెట్లు ఉన్నాయి, అది తీసుకొని పోతున్నాం ముందటికి. ఏందేమో ఫస్ట్ డ్రాప్ లొకేషన్ దగ్గర చూస్తా వీడియో. మళ్ళీ ప్రస్తుతానికైతే రాణిగంజ్లోనే ఉన్నాం. రాణిగంజ్ నుంచి బయటికి వెళ్ళాలి.
ఇది మన మెట్రల్ రాణిగంజ్ నుంచి పికప్ అయినది. అంతే 2 ప్యాకెట్సే ఉన్నాయి. ఇదొక్క దగ్గర, ఇదొక్క దగ్గర. ప్రస్తుతానికి రాణిగంజ్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఫస్ట్ డ్రాప్ పాయింట్ వచ్చేసి 24 కిలోమీటర్స్ వచ్చింది. ఇది ఆ ముందట ఉన్న బిల్డింగ్ ఉంది కదా, గారా ఇన్ఫోబియా అని, అందులో మన ఫస్ట్ డ్రాప్ ఉంది. కాకపోతే కస్టమర్ మొత్తము కింద మీద పెట్టిండు లొకేషన్. రాణిగంజ్ నుంచి 2 దగ్గర పికప్ ఉండే అంట. ఈడనేమో ఒక దగ్గర పికప్, మళ్ళీ ఈడ డ్రాపు, ఈడ నుంచి మళ్ళా రాణిగంజ్ నుంచి మళ్ళీ గచ్చిపోలి అటు ఇటు పెట్టిండు లొకేషన్. ఇప్పుడు ఫస్ట్ అయితే వచ్చినాను, ఈడ ఇచ్చి తర్వాత ఫోన్ చేస్తాను నెక్స్ట్ ఏం చేయాలో కస్టమర్కి. మొత్తం ఉల్టా సీదా పెట్టిండు లొకేషన్. ఇది ముందట ఆడున్నది కదా, ఇది అండ్ ఇవ్వాలి. ఓకే, కస్టమర్కి అయితే కాల్ చేస్తా. ఈ గేట్కి వచ్చినాము, ఆ గేట్ కాదు ఈ గేట్ కాదని ఇప్పుడు ఇది 3వ గేటు. గేట్ నెంబర్ 5 అంట. ఇక్కడను అక్కడ ఆగి అక్కడ ఇచ్చేస్తా. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ మిగిలింది, 4.5 కిలోమీటర్స్ చూపిస్తున్నది మైక్రోసాఫ్ట్. అక్కడికి వెళ్దాం చూడండి. ఇది సెకండ్ పాయింట్ అన్నట్టు డెలివరీ చేయడానికి. ఇదే సెకండ్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. మెట్రల్ ఇడ పెట్టిన ఆ సార్కి ఇచ్చిన. ఇది ఇప్పుడు 196 రూపాయలు చూపెడుతుంది కదా. ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తే చూడండి ఎంత వస్తుందో. ఎందుకంటే కస్టమరు లొకేషన్ అటు ఇటు పెట్టి రేట్ని పెంచేసుకున్నాడు. ఇప్పుడు చూడండి రేట్ ఎంత వచ్చిందో. హాఫ్ రేట్ వచ్చింది. ఇది మన క్యాష్ కలెక్షన్. దీన్ని ఇట్లా కొట్టేస్తే ఇడికి అయిపోతుంది అన్నట్టు ట్రిప్.